Welcome to all. Today we are going to discussing about the types of learning concept in the neural network subject. So ప్రీవియస్గా మనం ఈ కోర్స్లో న్యూరల్ నెట్వర్క్స్ అండ్ డీప్ లెర్నింగ్ సబ్జెక్ట్లో ఇంట్రడక్షన్ టు ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ డిస్కస్ చేసాం. అలాగే టైప్స్ ఆఫ్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్ ఏంటో డిస్కస్ చేసాం అండ్ న్యూరల్ నెట్వర్క్ గురించి ఇంట్రడక్షన్ కూడా డిస్కస్ చేసాం. సో నౌ లెట్ us continue with the previous videos. And now today we are going to discussing about the neural types of learning mechanisms, right? So let us focus on it. So types of learning mechanisms are basically, these are major types, are three types. One is supervised learning, second one is unsupervised learning, third one is reinforcement learning. Okay, so let us see one by one, then we will get a clarity. So supervised learning, mechanism. So basically it is in this supervised learning, the machine learns from labeled data. This is very important point. So machine learns from labeled data, and in this supervised learning there will be supervision or supervisor. Okay, so supervised learning is nothing but it is learning from the labeled data. So మనం ఇచ్చే డేటాని బేస్ చేసుకొని మనకి ప్రిడిక్షన్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, if you take some categories, if you take the types of fruits, if you take apple, so we are giving a label and this is a apple, set of apples we are giving, and this is labeled as apple, and these are some oranges, and we are going to labeling them as oranges. Okay, so now these are going to be supplied to the model, right? So the model is training with the these set of labels. So after training this model, so the testing will be done. So if I give any type of fruit, మనం ఇప్పుడు ఏదైనా ఫ్రూట్ ఇచ్చామనుకోండి, యాపిల్ ఇచ్చామనుకోండి, సో దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సేయింగ్ దట్ దిస్ ఈజ్ యాపిల్. లేదంటే మనం అదర్ ఫ్రూట్ ఇచ్చామనుకోండి, సో మనం ఏదైతే లేబుల్డ్ డేటాని ట్రైన్ చేసాం మోడల్కి, దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ డిటెక్షన్ చేయడం జరుగుతుంది. సో మనం ఇచ్చిన కేటగిరీస్ ఆఫ్ యాపిల్స్లో కనుక, ఇచ్చిన కేటగిరీస్లో ఫ్రూట్స్లో కనుక యాపిల్ ఉంటే యాపిల్ డిటెక్ట్ చేస్తుంది, ఆరెంజ్ ఉంటే ఆరెంజ్ డిటెక్ట్ చేస్తుంది. లేదంటే మనం అదర్ ఫ్రూట్ ఇచ్చినప్పుడు సో అది డిటెక్ట్ చేయదనమాట, బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రైన్డ్ అనమాట. సో సూపర్వైజర్ లెర్నింగ్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ లెర్నింగ్ ఫ్రమ్ ది లేబుల్ డేటా. సో ఎవ్రీథింగ్ విల్ బి లేబుల్డ్, ఐదర్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. సో దాన్ని బట్టి మనకి మోడల్ ట్రైన్ అవుతుంది. ట్రైనింగ్ అయిన తర్వాత టెస్టింగ్లో డిటెక్షన్ అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ ది సూపర్వైజర్ లెర్నింగ్. సో మనకి సూపర్వైజర్ లెర్నింగ్లో వీ హ్యావ్ బేసిక్ టైప్స్ ఆర్ లైక్ క్లాసిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఎగ్జాంపుల్ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్. అండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ ఇన్ వ్యూ ఆఫ్ డీప్ లెర్నింగ్ సబ్జెక్ట్ అంటున్నాం, మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సిఎన్ఎన్ ఇట్ ఈస్ ఏ సూపర్వైజర్ లెర్నింగ్, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి అన్సూపర్వైజర్ లెర్నింగ్ మనం ఎలా డిస్కస్ చేస్తామంటే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. Unsupervised learning is unsupervised. So in this type of learning, the machine learns from unlabeled data. Nothing but here there is no supervisor, right?
సో మన ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఇందాక తీసుకున్నట్టుగా ఫ్రూట్సే తీసుకున్నాం అనుకోండి, అయితే లేబులింగ్ ఇవ్వము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ ఇందాక యాపిల్ ఆరెంజ్ ఇచ్చాం, అలాగా కాకుండా డైరెక్ట్గా మనం ఇక్కడ సెట్ ఆఫ్ యాపిల్స్ ఇచ్చేసాం. ఇది యాపిల్, ఇది ఆరెంజ్, ఇది మ్యాంగో, అండ్ దిస్ ఈజ్ గోవా, అండ్ దిస్ ఈజ్ యాపిల్, అండ్ దిస్ ఈజ్ అగైన్ ఆరెంజ్. సో ఇలా మనం లేబులింగ్ చేయకుండా సెట్ ఆఫ్ యాపిల్స్ కనుక మనం ట్రైన్ చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ మోడల్. సో ఈ మోడల్కి ట్రైనింగ్. సో దెర్ ఈజ్ నో లేబుల్డ్, ఇదంతా అన్లేబుల్డ్ డేటా మనం ట్రైన్ చేసినప్పుడు దిస్ ఈజ్ లెర్నింగ్ ఫ్రమ్ అన్లేబుల్డ్ డేటా. సో ఆ ట్రైనింగ్ అన్లేబుల్డ్ డేటా ట్రైన్ చేసాం కాబట్టి అప్పుడు మనకి మోడల్ ఏం చేస్తుంది అంటే అన్సూపర్వైజ్డ్లో, సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి డివైడింగ్ దెమ్ ఇంటు ది గ్రూప్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఓకే, సో ఈ గ్రూప్స్లో అది ఆటోమేటిక్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి డివైడింగ్ ఇంటు ది సపరేట్ గ్రూప్స్ ఆర్ క్లస్టర్స్. సో ఇలా డివైడ్ చేసిన తర్వాత మనం ఏదైనా టెస్ట్ చేసినప్పుడు వేరే ఫ్రూట్ ఇస్తే సో అది ఏ గ్రూప్లో ఉన్నదని చెప్తుంది అనమాట. సో దిస్ ఈస్ ది టైప్ ఆఫ్ కాన్సెప్ట్ కాల్డ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది అన్లేబుల్డ్ డేటాని మనం సప్లై చేస్తాం అన్నట్టు, రైట్. సో థర్డ్ వన్ వచ్చేసి రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. So in this type of learning, the machine learns from feedback and rewards or awards. So feedback based చేసుకొని ఉంటుంది, and it consists of this mechanism, it consists of 4 components ఉంటాయి. This consists of four components. ఒకటి వచ్చేసి నెంబర్ 1 వచ్చేసి ఏజెంట్, అలాగే ఎన్విరాన్మెంట్ అండ్ యాక్షన్, రివార్డ్. సో ఈ 4 బేసిక్ పాయింట్స్ని బేస్ చేసుకొని రీఎన్ఫోర్స్మెంట్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఈ రీఎన్ఫోర్స్మెంట్ అనేది ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని మనకి ట్రైన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఏజెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు దిస్ ఈజ్ ఏ కంప్యూటర్ అనుకోండి. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏజెంట్, అండ్ దిస్ ఈజ్ కాల్డ్ సమ్ గేమ్. ఇది చెస్ అనుకోండి. సో మనకి చెస్ ప్లే చేసేటప్పుడు మనకి ఇక్కడ అన్నీ ఆన్లైన్ మనం గేమ్ ప్లే చేస్తాం కదా. సో దీస్ గేమ్ అంతా కూడా స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఎన్విరాన్మెంట్ అనేది, ఇది ప్లాట్ఫామ్, ఎన్విరాన్మెంట్ ఆర్ ప్లాట్ఫామ్. సో ఎన్విరాన్మెంట్లో ఏజెంట్ని యాక్షన్స్, ఇక్కడి నుంచి యాక్షన్స్ ఎలా ఉంటాయంటే యాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ గేమ్ని ప్లే చేయాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మూవ్స్ ఉంటాయి కదా. ఆ మూవ్ అయ్యేటప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్ యాక్షన్, ఆ యాక్షన్ తీసుకున్నప్పుడు మూవ్ అవుతాయి. ఆ మూవ్ కనుక కరెక్ట్ అయితే రివార్డ్ విల్ బీ గివెన్, రాంగ్ అయితే సో ఫీడ్బ్యాక్ విల్ బీ గివెన్. సో రివార్డ్స్ అలా పాజిటివ్ నెగిటివ్ రివార్డ్స్ ఇస్తూ ఉంటుంది కాబట్టి సో కరెక్ట్ మూవ్ కానీ కరెక్ట్ యాక్షన్ కానీ ప్లే చేసినప్పుడు పాజిటివ్ రివార్డ్ వస్తుంది, రాంగ్ స్టెప్ కానీ వేసినప్పుడు నెగిటివ్ రివార్డ్ వస్తుంది అనమాట. ఈ పాజిటివ్ నెగిటివ్ రివార్డ్స్ని బేస్ చేసుకొని సో మోడల్ అనేది తయారవుతుంది. సో దట్ ఈస్ ది టైప్ ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఫర్ ఆల్ వీడియో గేమ్స్ ఆర్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, ఆర్ డ్రోన్స్ యూజ్ చేస్తాం కదా, డ్రోన్స్ ఆర్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, ఆర్ ఎల్స్ అటానమస్ వెహికల్స్, డ్రైవర్ లేకుండా నడిచే ఈ రీఎన్ఫోర్స్మెంట్. దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇట్ ఈస్ లెర్నింగ్ ఫ్రమ్ ది ఫీడ్బ్యాక్, రైట్. So I hope you understand these are the different type of learning mechanisms. By using them so the models will be prepared, right. So that's all for now. We'll meet in the next video.